చేసిన ప్రార్థన మీరు ఆలకించుము. ఈ గృహము దేవాన్ని గృహముగా సంపూర్తిగా నీకు లోబడే కుటుంబముగా చేసి బలపరచుము. నీ ఆత్మీయ బిడ్డలతో ఉంచి బలపరచుము. గత దినముల్లో దేవతను ఎంతో బలహీనతో ఉన్నప్పుడు బిడ్డలను మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానముకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దేవ మరొకసారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. బలహీనతలు మరణదూతులన్నిటి నుంచి కూడా మీరే విడుదల మీరు దయచేసి బలపరచుము. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. నీ సన్నిధి మాతో ఉంచుము. చేయించిన ప్రార్థన మీరు ఆలకించుము. దేవా తండ్రి, అనేకమైన అంశములు మేము ప్రార్థించినప్పుడు మేము దేవా క్రియారూపముగాను మేము దేవా తండ్రి జయం చూసి ఉన్నాము తండ్రి. కుటుంబ విషయంలో కూడా నీ జయము రానివ్వండి. నీ జయమును రావడానికి ఆటంకమై ప్రతి శక్తులు దేవా తండ్రి విడుదల కుటుంబానికి మీరు దయచేయండి. శ్రీని గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన కూడా సంపూర్ణంగా నీకు లోబడి మారు మనసు పొంది రక్షించబడే దేవా తండ్రి వ్యక్తిగా మీరు మార్చి బలపరచుము. దేవాలోకమన్నిటి నుంచి విడుదల మీరు దయచేయండి. ప్రేమలను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. బిడదేవా తండ్రి, నువ్వెంతో బ్రతికిస్తూ ఉన్నావు, కాపాడుతూ ఉన్నావు. నువ్వు చేసిన ఉపకారములు బట్టి నీకేమి చెల్లించేదను. రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నామను ప్రార్థన చేస్తుందని వాగ్దానం సెలవిచ్చినట్లుగా రక్షణ పాత్ర కలిగి ప్రార్థన చేసే భాగ్యం కుటుంబానికి మీరు దయచేయండి. శక్తులు, మంత్రశక్తులు, దైవశక్తులు, చిల్లంగి శక్తుల నుంచి విడుదల మీరు దయచేయండి. దేవా కుమారుడు ప్రసారణ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. బిడ్డ కూడా నీకు ఆరోగ్యం, బలము, శక్తి దయచేసి మీరు లేవనెత్తుము. దేవా నమ్మకమైన వాడిగా చేయండి. లోబడే కుమారుడిగా చేయండి. మారు మనసు పొందే యవనస్తుడిగా చేయండి. బాల్యకాలము నరుడు సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుట నరునికి ఆశీర్వాదం అన్నావు. నీ ఆశీర్వాదం పోవడానికి దేవాన్ని మేము సృష్టికర్తను జ్ఞప్తిలోనికి స్మరణలోకి తెచ్చుకుని పోటీయే కదా. దేవ ఎరిగెరిగి మేము ఎక్కడ చెడిపోకుండా సహాయం దయచేయండి. అలాగే దేవా తండ్రి ఇచ్చిన అల్లుడు శామ్యూయల్ జ్ఞాపకం చేసుకున్నాము. లోతైన భక్తి, నిజమైన అనుభవాలు సంపాదించుకుని కుమారుడిగా చేయండి. దేవా తండ్రి నీ సంధికి వెళ్ళి వస్తూ ఉన్నారు. దేవ కొంత నీ భయం ఉన్నప్పటికీ ఇంకను పూర్తిగా నీకు లోబడి కుమారుడిగా చేసి బలపరచుము. తనకి ఇచ్చిన భార్య అయిన దేవా తండ్రి దేవ విజయ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకుని నమ్మకస్తులుగా చేయండి. బాల్యకాలం నుంచి దేవ సావాసమిక మెట్లు ఎదిగిన బిడ్డ అనేక మందికి ఆ ప్రాంతాల సత్య సువార్త నిజమైన ఆనవాలు చూపించగలిగే కుమార్తెగా చేసి బలపరచుము. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. దేవా నీ కరుణ చేత మమ్మల్ని దర్శించండి. నన్ను మమ్మల్ని దేవ యథార్థవంతులుగాను, దీనులుగాను, సాత్వికులుగా చేయండి. ప్రార్థనాత్మ చేత దేవ ప్రార్థన శక్తి చేత నీ విడుదల చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ విడుదల పరిచు ఆత్మను దేవా మేము పొందగలిగే మెట్టు మాకు మీరు దయచేయండి. నీ ప్రభావ మహిమల చేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందాం. తదుపరి దేవుని వాక్యం విందాం. 276 పాట. రక్షకుండు దయించినాడట మన కొరకు ఈ పరమ. 276 ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి. రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా. రక్షకుండు దయించి రక్షకుండు దయించి నాడు రారే గల్లా బోయాలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ
ఫలమందుదాము రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమం. బిటి తగ్గించు, టెంపో ఒకటి. చీనాడట గగన దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచి రక్షకుండు దయించి కొరకు పరమా రక్షకుండు దయించినాడట. గగనము నుండి నీకి కన్నడ గాబ్రియేల దూత. గగనము నుండి నీకి కన్నడ గాబ్రియేల తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోషవార్త. రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామంబప్పుడు రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా రక్షకుండు దయించి. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుటి. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుటి. శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత నిలిపి రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించి. అనచగల్లా లకరి కకరా నవాలు చెప్పుకొనుచు. అనచగల్లా లకరి కకరా నవాలు చెప్పుకొనుచు. అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెల్పినారు. రక్షకుండు దయించి నాడట
పరమారక్షక దయించినాడట. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబంకి వందనాలు. ఒక్కలే కనబడుతున్నారు. ఏడి ప్రసన్న ఏడి? సరే, వాక్యం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు రాసిన గ్రంథము 34 లోపలికి రావాలి యవనస్తుడు. కీర్తనలు 34 12వ వచనము. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? దావీదు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. తాను ఎప్పుడు రాస్తున్నాడంటే తన కుమారుడు వలన ఒక ఇబ్బంది కలిగింది. కుమారుడు వలన ఇబ్బంది కలిగినప్పుడు దావీదు వెర్రివాడు వలె నటన చేసి దావీదుని తన కుమారుడైన అబీషాలోము తరిమి వేసినప్పుడు రాస్తున్న కీర్తన ఇది. 34వ అధ్యాయం పై భాగంలో ఉంటుంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాలుగా ప్రవర్తించెను. అతని చేత తోలువేయబడిన తరువాత రచించిన కీర్తన. వెర్రివాడు వలె ప్రవర్తించాడు శత్రు దేశంలో. అయితే ఈ వాక్యము యొక్క సారాంశంలోనికి మనకు వెళ్దాం. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? అందరికీ బ్రతకాలని ఉంటుంది. ఎవరికైనా చనిపోవడం ఇష్టమా? ఇష్టం ఉండదు. ఒక మనుష్యునికి తీపైనది ఏంటంట? ప్రాణము. కొంతమంది చెప్తారు నేను చచ్చిపోతాను. అలాంటి ఎప్పుడు చచ్చిపోరంట. చచ్చిపోతాను అన్నవాడు చచ్చిపోడంట. కొంతమంది సైలెంట్గా ఉంటారు, దుఃఖమునంతటినీ దిగమింగుకుంటారు. అలాంటి వారు సడన్గా గుండెపోటు వచ్చో లేకపోతే ఈ కష్టమును తట్టుకోలేక వారు చనిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అందరికీ బ్రతకాలని ఉంటుంది. కానీ దావీదు వేస్తున్న ప్రశ్నలు ఏమన్నాడంటే బ్రతికేస్తున్నామంటే సరిపోదు, జీవిస్తున్నామంటే సరిపోదు, కానీ మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఉన్నాడా? బ్రతుకుదామని అందరికీ ఆశ ఉంటుంది. ఒక అడుక్కునేవాడు కూడా లోకంలోని కురూపు దరిద్రుడు, బైబిల్ అయితే అడుక్కునే వారిని దరిద్రులు అని చెప్పబడుతూ ఉంటుంది. పేదవాళ్ళని దరిద్రుల కింద బైబిల్ చిత్రీకరించి మాట్లాడుతున్న మాట. అందరికీ బ్రతకాలని ఉంటుంది. అడుక్కునేవాడు కూడా నాకు ఆహారం లేదు, నేను సంపాదించుకోలేను, నేను పేదవాడిని, నేను పని చేయలేను గనుక నేను ఇంక చచ్చిపోదాం అనుకోడు. మనుష్యులు అడుక్కునేటాడు ముఖం మీద మనం ఊసినా, ఎరా నీకు ఇంకా మంచిగా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, అడుక్కున్నావు ఎందుకని అడిగినా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అడిగినా, మన ఇంటికి వచ్చి భిక్షాటన చేస్తున్నప్పుడు ఎలవమ్మా అని ముఖం మీద చేదరించుకున్నా క్యాండ్రించుకున్నా పక్కింటికి వెళ్ళడం మానేస్తాడా? వెళ్తాడు. అంటే బ్రతకాలని ఆశ.
ప్రతి మనిషికి బ్రతకాలని ఉంటుంది, కానీ ఎంతకాలము బ్రతికేమన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలాగ బ్రతుకుతున్నామన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దావీదు అంటున్నాడు, మేలు నందొచ్చు అనేక దినములు బ్రతుకోరు వాడున్నాడా. దేవుని మేలు లేకుండా, దేవుని దయ లేకుండా లోకంలో బ్రతికేస్తాం. లోకంలో మనమే కాదు, లోకంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి. చేపలున్నాయి, పశువులున్నాయి, మృగములున్నాయి, జంతువులున్నాయి, ఇంకా ఆకాశ పక్షులున్నాయి, లేకపోతే లోకంలో చెట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ బ్రతుకుతున్నాయి. కానీ కష్టము, ఇబ్బంది, ఇరుకులు ఎవరికి వస్తున్నాయంటే మానవుడికి వస్తున్నాయి. ఈ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, వేదనగా ఉన్న సమయంలో దావీదు అన్నాడు, మేలు నందొచ్చు అనేక దినములు బ్రతుక్కోరు వాడు ఎవడైనా ఉన్నాడా. ఎందుకు ఈ మాట అన్నాడంటే 11వ వచనం చదువుదాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఏంటి వినాలంట? కొట్టుకెళ్ళి బియ్యం తీసుకురా, లేకపోతే మన పిల్లలు ఏ మాట వినాలి? చెప్పగానే మన మాట వినాలి. వాళ్ళు కొట్టుకెళ్ళలేదు అనుకోండి, నా మాట వింటలేదు. బడికి వెళ్ళట్లేదని నా మాట వింటలేదు. లేకపోతే కొంచెము అక్కడ ఉన్న వస్తువు తీసి అక్కడ పెట్టమని నా మాట వింటలేదు. లేపిన వెంటనే లెగట్లేదంటే మాట వింటలేదు అనుకుంటాం మనం. కానీ ఈ లోక సంబంధమైన మాటల గురించి దావీదు మాట్లాడట్లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మాట వినండి. ఎవరి మాట? నా మాట వినండి. నేను మీకు నా మాట అంటే ఆ కంచం బట్టరా, గ్లాస్ బట్టరా, కుర్చీ బట్టరా, ఆ షాప్కి వెళ్ళు, ఊరెళ్ళు, అది తీసుకురా, ఇది తీసుకురా, దాని గురించి కాదు. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. ఎందుకు నేర్పుతున్నాడంటే బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే మేలు నందుచు అనేక దినములు బ్రతకాలి. ఎందుకు దేవుని యందు భయభక్తులు కావాలి? లోకంలో మనుషులు అనుకుంటారు, దేవునికి పూజ కావాలి గనక, దేవునికి అర్పణ కావాలి గనక, దేవునికి స్తుతి కావాలి గనక, దేవునికి నైవేద్యం కావాలి గనక మనం ప్రార్థన చేస్తున్నామని. కాదు. దేవునికి ప్రార్థన, దేవుని భయభక్తులు ఒక మానవుడికి ఎందుకు కావాలంటే బ్రతకాల గనుక. ఎలాగో బ్రతకాలంటే మేలు నందొచ్చు అనేక దినములు బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఏం చేయాలంటే 13వ వచనం చదువుదాం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏ మాటలంట? చెడ్డ మాటలు పలుకకూడదు. లోకంలో చెడ్డ మాటలు అంటే ఏంటి? చెడ్డ మాటలు అంటే బూతులు. చెడ్డ మాటలు, బూతులు అనే మాటలు మనుషులకి ఇనసంపుగా ఉంటాయి. హాస్యాస్పదముగా అంటే నవ్వులాటగా ఉండేవారికి, వెటకారము చేసేవారికి, వెకిలి వేషాలు వేసేవారికి, లోకములో దేవుని భయము, మనుషుల భయము లేకుండా జీవించేవారికి చెడ్డ మాటలు కొంచెము ఉల్లాసవంతముగా, కొంచెం వినసంపుగా, కొంచెము వారికి ఆనందదాయకంగా ఉండొచ్చు. కానీ దావీదు అంటున్నాడు, అనేక దినములు మేలు నందొచ్చు బ్రతకాలి అంటే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను. చెడ్డ మాటలు ఎందుకు పలకాల్సి వస్తుంది? రెండోది, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటమైన మాటలు, మొదటిది చెడ్డ మాటలు, రెండోది కపటమైన మాటలు. కపటానికి చెడ్డకి తేడా ఏంటి? చెడ్డ మాటలు అంటే లోకములోని దేవునికి, లోకంలో మనుషులకి వినసం. కొన్ని మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు, కొన్ని మాటలు ఎవరైనా ఉచ్చరించినప్పుడు, ఏం మాట్లాడాడమ్మా ఆయన
ఆమె ఏం మాట్లాడిందంటే మనం అంటాము, ఆ మాటలు మా నోటితోటి మాట్లాడలేమండి, చెప్పలేమండి, వివరించలేమండి. వింటాకే మాకు సిగ్గుగా ఉందండి, వినడానికే అసహ్యంగా ఉందండి. ఇంకా మా నోటితో అలాంటి మాటలు ఎలాగో ఉచ్చరించగలమంటారు. అవి చెడ్డ మాటలని అందరికీ తెలుసు. రెండో మాటలు ఏ మాటలంట? కపటము. అంటే బయటికి ప్రేమ నటించవచ్చు, బయటికి ఇష్టమున్నట్లు నటించవచ్చు. లేకపోతే ఏదైనా పెద్ద వ్యక్తి వస్తే, ఒక గ్రామ పెద్దో, లేకపోతే ఊరి పెద్దో, లేకపోతే సంఘ పెద్దో, లేకపోతే కుల పెద్దో, లేకపోతే స్కూల్లోనో పాఠశాలలోని ఒక టీచరో, మాస్టరో, ఉపాధ్యాయుడో, లేకపోతే చర్చిలోని ఒక దైవజనుడో, గుడిలోని ఒక పూజారో, ఎవరైనా వీళ్ళందరూ లోకంలో పెద్దలుగా పరిగణిస్తుంది. ఇలాంటి వారు వచ్చినప్పుడు వారు పెద్దవాళ్ళు కనుక నమస్కారం చేయకపోతే, మన భాషలో వందనాలు పెట్టకపోతే, లేకపోతే గుడ్ మార్నింగ్ చెప్పకపోతే, నవ్వుతూ మాట్లాడకపోతే ఏమైనా అనుకుంటారని లోపల మనకి ఎంత బాధ ఉన్నా, వాళ్ళ మీద వ్యతిరేకమైన స్వభావం ఉన్నా, వాళ్ళ ముందే నమస్కారం పెట్టి నవ్వుతూ మాట్లాడతాం కదా, అది కపటము. అవునా కదా? నటన బయట, లోపల వారి మీద బాధ ఉంటుంది, లోపల వారి మీద అయిష్టం ఉంటుంది. కానీ కనబడగానే బాగున్నారా, ఆరోగ్యం ఎలాగుంది, తిన్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ మంచి చెడ్డలు మనం పరామర్శిస్తాం. కానీ లోపల ప్రేమ ఉన్నట్టు కాదు. కపటమైన మాటలు పలుకకుండా ఏం చేయాలంట? మీ పెదవులను కాచుకో. కపటం ఉంటే బ్రతుకుతావు కానీ మేలు నందొచ్చు, బ్రతకలేవు. కపటం ఉంటే నీకు ఆయుష్ ఉండొచ్చు కానీ నీ ఆయుష్కాలం అంతయు శ్రమ పడతావని బైబిల్ చెప్తోంది. మేలు నందొచ్చు, అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అది 13వ వచనం. తర్వాత 14వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానం వెదకి దానిని వెంటాడము. సరిపోతుంది. కీడు చేయటం ఏం చేయాలంట? మానేయాలి. కొన్నిసార్లు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి మనము కీడు తలపెట్టకూడదు. కొంతమంది గురించి కొంతమంది సాక్ష్యం ఇస్తారు, చీమకు కూడా అతడు కీడు చేయడండి అంటే అర్థం ఏంటి? సాధారణంగా చీమలు భూమి మీదే ప్రాగుతాయి, గోడల మీద ప్రాగుతాయి. భూమి మీద ప్రాగే క్రమంలోని కొన్నిసార్లు చీమలు మనకి కంటికి కనబడవు. మనము తెలియకుండానే వాటిని త్రొక్కుకుంటూ కాళ్ళ కింద అవి పడి చనిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది గురించి ఏమైనా సాక్ష్యం చెప్తామంటే, అతడు చీమకు కూడా కీడు చేయడంటే, ఒక చీమ ఒక అల్ప ప్రాణి. లోకములో ఏదైనా చిన్న ప్రాణి మన కంటికి కనబడే చిన్న ప్రాణులు, కంటికి కనబడిన ఎన్నో చిన్న ప్రాణులు ఉంటాయి. వాటిని మైక్రోస్కోప్ ద్వారా భూతద్దంలో చూస్తేనే కానీ కనబడవు. వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కంటికి కనబడే చిన్న ప్రాణులు ఈ లోకంలో ఏమైనా ఉన్నాయి అంటే ఇవేంటి? చీమలు మాత్రమే. కనిపించినట్లుగా ఉండే ఆ చీమలు కాళ్ళు కింద త్రొక్కడానికి కూడా ఇష్టపడని వ్యక్తుల గురించి అనేక మంది సాక్ష్యం చెప్తారు. అంటే వారి యొక్క ప్రవర్తన, అంటే వాళ్ళ చీమలు చంపలేదని కాదు, అంటే వాటికి కీడు చేయలేదని కాదు, కానీ వారి ప్రవర్తన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉద్దేశం ఎలాగుంటుందంటే ఇతరులకి ఏ విధముగాను కీడు చేయకూడదు. కీడు చేయట మానేయాలంట. సమాధానం వెదకి దానిని వెంటాడము. మనము కొన్నిసార్లు మేలు చేయలేము, మనము కొన్నిసార్లు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేము, కానీ వాళ్ళకి శాపకరముగా ఉండకూడదు. అది బైబిల్ యొక్క లేఖనము చెప్తా ఉంది. మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండలేకపోయినా దానికి పెద్ద దేవుడు పరిగణలోకి తీసుకోడు. కానీ ఎదుటి వ్యక్తికి అపకారము చేయకూడదు. ఎదుటి వ్యక్తిని ఏదైనా ఒక దాని విషయంలో మనం నిందించేవారుగా ఉండకూడదు. ఎందుకు అలా వాక్యం చెప్తుందంటే,
నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకాలి. కనుక ఈ రీతిగా ప్రవర్తన ఉండాలి. మన జీవితం ఈ రీతిగా సాగాలి. అయితే ఈ రీతిగా సాగుతున్న క్రమంలోని మనము ఎన్నిటిలోంచి బయటికి రావాలంటే, మనకున్న బంధకములోంచి బయటికి రావాలంటే యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవరికిని దాసులమై ఉండలేదు. యోహాను 8వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 31వ వచనం కూడా చదవండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా. సరిపోతుంది. స్వతంత్రము కావాలి. స్వతంత్రం అంటే ఏంటి? ఆగస్టు 15 కాదు, అది దేశానికి బ్రిటిష్ వారి నుంచి వచ్చిన స్వాతంత్రం అది. కానీ లోకములో మానవుడు స్వతంత్రుడిగా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు అన్ని మంచి ఏదో చెడ్డేదో తెలిసేటట్లుగా మంచి మనుషుడికి వివేచన జ్ఞానము ఇచ్చాడు. అయితే మనుషుడు ఎందులో ఉన్నాడంట? బంధకములో ఉన్నాడు, స్వతంత్రం లేనివాడుగా ఉన్నాడు. అయితే ఏ బంధకములను మనం అనొచ్చు? ఇక్కడ ఏ బంధకములను చెప్పకముందు ఇక్కడ అక్కడ ఆ మనుషులు ఏమన్నారంటే, అయ్యా మాకు స్వతంత్రం ఎందుకు కావాలి? మేము ఏ దేశంలోని బానిసలుగా లేము కదా, మేము ఎవరికి దాస్యం అవ్వలేదు, మేము స్వతంత్రులుగానే ఉన్నాము, మేము వెట్టి చాకిరీ చేయలేదు, మేము అబ్రహాము సంతానం. అంటే ప్రభు అన్నాడు, ఈ లోక సంబంధమైన బంధకముల గురించి నేను మీతో మాట్లాడట్లేదు. మరి దేనికోసం మాట్లాడుతున్నాడు దేవుడు? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి అంటే మానవునికి కావాల్సింది సత్యము. అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, లోకమంతా ఒక పక్షం అయిపోయినా, మనము ఒక పక్షము నిలబడవలసి వచ్చిన సత్యము ఆ మనుష్యుని ఏం చేస్తుందంట? స్వతంత్రుడిగా చేస్తుంది. దానియేలుకి ఒక ఇబ్బంది వచ్చింది. ఎందుకు ఇబ్బంది వచ్చింది? తప్పు చేశాడని ఇబ్బంది వచ్చిందా? దానియేలుకి ఒక తీరని నష్టము తన గౌంటి దగ్గర పొంచి ఉంది, తన గుమ్మము దగ్గర వేచి ఉంది. ఎందుకు? పాపము చేశాడనా? కాదు, సత్యము పక్షాన నిలబడ్డాడు. సత్యం పక్షాన నిలబడ్డ వాడికి శ్రమ వస్తుందా? సత్యం పక్షాన వ్యాజ్యం ఆడేవాడికి, ప్రార్థన చేసేవాడికి, భక్తిగా ఉండేవాడికి, నిజముగా నిక్కర్చిగా మాట్లాడేవాడికి కష్టము నష్టం వస్తుందంటే వచ్చింది బైబిల్లో. ఎవరికి? దానియేలుకి కష్టం వచ్చింది, దానియేలుకి ఇబ్బంది వచ్చింది. ఎందుకోసం ఇబ్బంది వచ్చింది? అతడు సత్యము గలవాడు గనుక, అతడు నీతిమంతుడు గనుక, దేవుని విషయములోని లోకములో ఎవరిని ఎన్నిక చేయట్లేదు గనుక, దానియేలు అతను ఉన్న దేశంలోని ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ లోకమంతా ఒకటైపోయింది. దానియేలు ఒంటరిగా మిగిలిపోయాడు. దానియేలు ఒంటరిగా ఉన్నప్పుడు దానియేలు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తే నాకెందుకు ఈ కష్టము వచ్చింది, నేను ప్రార్థన చేస్తాను కదా నాకెందుకు ఈ నష్టం వచ్చిందని, నేను ప్రార్థన చేస్తున్నాను కదా నాకెందుకు ఈ ఇరుకు వచ్చిందని. కానీ దానియేలు అలాగ అనుకోలేదు.
నేను ఎవరి పక్షాన ఉన్నాను? సత్యము పక్షమున ఉన్నాను. నాకు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ లోక పక్షమున అయితే అతను దానియేలు సత్యము పక్షమున ఉన్నాడు, దానియేలు నీతి మార్గములో ఉన్నాడు, దానియేలు యథార్థ మార్గములో ఉన్నాడు. లోక చట్టము, లోకం యొక్క తీర్పు, లోకం యొక్క మనుషులు, తన తోటి ఉద్యోగస్తులు, ఆ రాజు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. దేశ చట్టమంతా కూడా అతనికి విరోధంగా సంతకం చేయబడింది. అలాంటి వాడు ప్రార్థన చేయగలడా? అలాంటి వాడు దేవుని యందు భయభక్తి కలిగి ఉండగలడా? లోకమంతా ఒకటైపోయిందండి, నేను ఒక్కడే ఒకటిగా ఉన్నాను. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ ఒక పక్షాన ఉన్నప్పుడు నేను ఒక్కడే ఒక పక్షాన ఉంటే నన్ను వెర్రివాళ్ళేగా చూస్తారు. దానియేలు కూడా ప్రజలు వెర్రివాళ్ళేగా చూశారు. కానీ దానియేలు ఒకటే అనుకున్నాడు. దానియేలు దావీదు చెప్తున్న మాటను, లేకపోతే యేసుప్రభువారు ప్రవచనాత్మకంగా చెప్తున్న మాటను అతను హృదయంలో నెమరు వేసుకుంటూ చెప్పుకున్న మాట ఏంటంటే, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. లోకంలో అధికారులు మన స్వతంత్రత ఇవ్వలేరు, లోకంలో పెద్దలు మనకు స్వతంత్రత ఇవ్వలేరు, లోకంలో కుల పెద్దలు మనకు స్వతంత్రత ఇవ్వలేరు, లోకంలో మనుషులు మనకు స్వతంత్రత ఇవ్వలేరు. కానీ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. లోకమంతా, బబులోను రాజ్యమంతా ఒకటైపోయింది, కానీ దానియేలు ఒక్కడగా మిగిలాడు. రాత్రి అవ్వకముందు ఆ దినము కోర్ట్యార్డ్లో కంటే రాజు యొక్క నగరంలోనికి అతన్ని తీసుకొచ్చారు. ఏంటి బాబు దానియేలు, ఏం చేస్తున్నావు? యథాప్రకారము మారు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మాదీయుల యొక్కయో పారసీకుల యొక్క తీర్పును బట్టి నువ్వు సంతకం చేసిన తర్వాత రాజుగారు ఒకసారి వేణిముద్ర స్టాంప్ తీసుకుని రాజముద్ర వేస్తే, స్టాంప్ గుద్దితే రాజుగారు కూడా ఆ శాసనము మార్చడానికి వీలు లేదు. ఆ సాంప్రదాయము మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో నీ మాట అలా నిలిచుండవలసిందే. అవును కదా? నేనే ఒకసారి సంతకం చేస్తే నా మాట నేను వెనక్కి తీసుకునే అధికారం రాజుకు లేదు. రాజుగారు దానియేలుని తీసుకుని వచ్చినప్పుడు రాజుగారు అనుకున్నాడు, నేను దానియేలు ఎలాగని విడిపించాలి. దానియేలు నిందారహితుడు, దానియేలు సత్యవంతుడు. కానీ మనుషుల యొక్క ప్రవర్తన బట్టి, మనుషుల యొక్క తీర్పును బట్టి, అతడు చేసిన సంతకాన్ని బట్టి ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు దానియేలు స్వతంత్రుడా? కాదు. దానియేలు బంధించారు, సింహం గుహలో వేశారు. దానియేలు బంధించారు, సింహ గుహలో వేశారు. స్వతంత్రము లేదు. కానీ దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే తెల్లవార్లు ప్రార్థన చేస్తున్నాడు. సింహపు నోళ్లను దేవుడు మూయించాడు. సత్యం ఏం చేసిందంట? స్వతంత్రత. లోకంలో మనుషులందరూ పక్షాన ఉండొచ్చు, లోకంలో నా బంధువులు, నా రక్త సంబంధులు, నా తోబుట్టువులందరూ ఒక పక్షమైపోవచ్చు. కానీ నీవు, నేను, మనము సత్యము యొక్క పక్షము నిలబడినప్పుడు సత్యం మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. మేలు నందొచ్చు. అనేక దినములు బ్రతకాలంటే మొదట మనం విన్నాము కపటమైన మాటలు, ఇంకేంటంటే సత్యమైన మాటలు పలకాలి. ఇంకేం చేయాలి? కీడు చేయటం అని మేలు చేయాలి. ఇక్కడ మరొకసారి దేవుడు యోహాను సువార్తలో అంటున్నాడు, మీరు సత్యము పక్షమున నిలబడాలి. సత్యం పక్షం నిలబడితే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. తర్వాత యోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇందాక మనం చూసిన మాట ఏంటంటే, మొదటగా మన యొక్క వర్తమానం యొక్క ముఖ్య మాట ఏంటంటే, బ్రతుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకాలి. ఇలా బ్రతకాలంటే ఏం చేయాలో మనం విన్నాము. తర్వాత సత్యము ఒక మనుష్యుని ఏ రీతిగా స్వతంత్రులుగా చేస్తాదో బైబిల్లో వృత్తాంతం మనం విన్నాము. ఇక్కడ మళ్ళీ యోబు అంటా ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా?
కొన్నిసార్లు నాకు భయం వేస్తుందండి. ఎందుకు భయం అంటే కిటికీలో నుంచి ఒక దురాత్మ నా వైపు చూస్తూ ఉంది. రాత్రి పడుకున్నప్పుడు నాకు గళ్ళు గళ్ళమని కాళ్ళు మువ్వలో పట్టీలు సౌండ్ వినిపిస్తుందండి. పలానా దగ్గరికి బాత్రూమ్కి వెళ్తే నన్ను ఎవరో లేపినట్లుగా అనిపించిందండి. ఒక తెల్లని ఆకారము అందులోంచి వెళ్ళిపోతుందండి. ఏమేస్తుందండి? భయం వేస్తుందండి. భక్తి ఉంటే భయం ఉండదు. లోకంలోని అనేక ప్రాంతాలు ప్రయాణం చేసి వస్తాను. ఇప్పుడంటే కారు ఉంది, కానీ అర్ధరాత్రి వేళ, 12 గంటల వేళ, 2 గంటల వేళ, 3 గంటల వేళ కొన్ని 100 కిలోమీటర్ల బండి మీద వస్తూ ఉండేవాడిని. కానీ ఎన్నడూ ఎప్పుడు భయపడలేదు. అనేకసారి దురాత్మలు చూశాను, అనేకసారి సైతాన్ శక్తులు చూశాను. కొన్నిసార్లు శవం దగ్గర వెళ్ళి, అదే బాగా వేడిగా ఉందిగా శీతాకాలము అని ఒకసారి శవం దగ్గరికి వెళ్ళి నిప్పులు బాగా వస్తాయని ఆవిడ కాచుకుందాం ఏదో టప్పమని పేలింది. ఏంటది? శవం కాలుతామని తలకాయ పేలిపోయింది కదా. ఇలాగ అనేక పర్యాయములు, అనేక సందర్భములోని నేను ప్రయాణము చేస్తున్నప్పటికీ నా నిరీక్షణ ఏమిటి అంటే దేవుడు ఉన్నాడు. అయ్యో, ఇంకా అక్కడి నుంచి మామూలుగా పిరికితనం, అవిశ్వాసం ఉంటే ఆ ఆకారమే గుర్తొస్తుంది. కళ్ళు పడుకుంటే ఆ మనిషినే గుర్తొస్తాడు. ఆ పేలిన సౌండ్ వినబడుతుంది. ఎవరో పీక పీసుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కానీ భక్తి ఉంటే, ఇక్కడ యోబు అంటున్నాడు, నీ భక్తి నీకేమిస్తుందంట? ధైర్యము పుట్టింపదా, తర్వాత నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నీవు నిరీక్షించాలి. నువ్వు నిరీక్షించినప్పుడు ఎలా నిరీక్షించాలంట? నీ యథార్థమైన ప్రవర్తన నీకుంటే, మనుషులు ఎదుట ఒక మాట లోపల ఒక మాట లేకుండా ఉంటే, అయ్యో లోపల నువ్వు ఎలాగ జీవిస్తున్నావో, నీ రహస్య జీవితం ఎలాగుందో, నీ బహిరంగంలో నీ సాక్ష్యం కూడా అలాగ ఉంటే, నీ యథార్థమైన ప్రవర్తన ఏం చేస్తుందంట? నీ నిరీక్షణకు ఆధారము కాదా. మొదట మనను సైతానుడు బంధించాడు అంటే, మనము లోకంలోని సైతానుడు ఖచ్చితంగా బంధిస్తాడు. ఎలాంటి వాడనే? యేసు ప్రభు అంతటి వాడనే, యేసు ప్రభు లాంటి వాడనే. ఆయన 40 దినములు ఉపవాసముని ప్రార్థన చేస్తే ప్రభు తన దూతలు వచ్చాయా? చెప్పండి. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ప్రార్థన చేస్తారండి. జాగ్రత్తగా ఉండి. ఎవరు వచ్చారు? సైతాన్ వచ్చాడు. మనకి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టిన తర్వాత సైతాన్ వచ్చాడు అనుకోండి, మన ప్రార్థన సరైనది కాదేమోలే కదా, మనం చేసిన వాక్యం సరైనది కాదేమోలే, లేకపోతే మా పాస్టర్ గారు సరైన వాళ్ళు కాదేమోలే అని సైతాన్ ఏం చేస్తాడు? మనకి అవిశ్వాసము కలుగు చేస్తాడు. యేసు ప్రభు 40 దినాల ఉపవాసం ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఎవరు రావాలి? ఇప్పుడు మన లెక్క ప్రకారంగా దేవదూతలు వచ్చి కూర్చుని, బాబు నీకు ఏం కావాలి, కోరిక నీకు ఇచ్చేస్తానని చెప్పాలి. మన ఉద్దేశం కదా, అలాగే ఉంటుంది కదా. కానీ యేసు ప్రభు 40 దినాలు ప్రార్థన చేస్తే సాతాను వచ్చాడు. సాతాను వచ్చి ఎక్కడ తీసుకెళ్ళాడంట యేసు ప్రభుని? సాయంకాలం షికారుకి వెళ్దామని బండెక్కించుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని బండెక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. రెక్కల మీద కూర్చోబెట్టి ఎత్తైన ఒక శిఖరం మీదకి ఆయన్ని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకెళ్లారు? సైతాను వెంట ప్రభు వెళ్ళడం ఏంటి కదా. మనకి ఇలాంటి ఆలోచన వస్తాయి కదా. దేవుడైతే సైతాన్ ఎందుకు వెళ్ళాడు? కనుక దేవుని ఆత్మ కలిగి ఉన్న వారి వెనక ఎవరుంటారంట? సైతాన్ ఉంటాడు. వాడు ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు. ఎందుకంటే భూలోకము సైతాను వశములో ఉంది కనుక, సైతానికి దేవుడు భూలోకంలో అధికారం ఇచ్చాడు కనుక, యేసు ప్రభువును కూడా విడిచిపెట్టాలని సైతానుడు అనుకోలేదు కనుక, సైతాను రమ్మంటే ప్రభువారు వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళాడు. ఎందుకంటే శోధించబడాలి. సైతాను వెంట ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే ఎత్తైన పర్వతం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సైతాను అన్నాడు, ఇవన్నీ ప్రపంచాలన్నీ ఎవరివి? నావే. ఈ భూ ప్రపంచమంతా నాదే. నాకు ఇక్కడ ఒక దండం పెట్టే, నీకు ఎన్ని ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? సైతానుడు. దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? నీ దేవుడని యెహోవా అని తప్ప నువ్వెవరిని లోకంలో నువ్వు నమస్కారం చేయకూడదు, పూజింపకూడదు, సాగిలు పడకూడదు. సరే, ఇక్కడ ఎత్తైన పర్వతం మీద ఉన్నావు కదా, ఇక్కడి నుంచి ఒకసారి దూకితే దావీదు కీర్తనలో 91లో ఒక మాట ఉంది. ఏమనంటే, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నీ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు.
మనమైతే 40 రోజులు ప్రార్థన చేస్తాం కాబట్టి నేను దూకితే బ్రతికితే దేవునికి సాక్షిగా జీవిస్తాను, లేకపోతే నాకు ఏదైనా దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంటే ఇంకా ఆ రోజే దేవుడు లేడు దయ్యం లేడని అనుకుంటాం. ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే నీ దేవుడిని యెహోవా నువ్వు శోధించకూడదు. ఎందుకు దూకాలి? పొరపాటున మనము వేయవలసిన అడుగు సరిగా వేయకపోతే పడిపోతే దేవదూతలు వస్తాయి, కానీ కావాలని పడిపోతే దేవదూతలు వస్తాయా? రావు కదా. కనుక సైతాన్ని వదిలిపెట్టలేదు. సైతాన్ అన్నాడు మూడోసారి, నీకు బాగా ఆకలేస్తుంది కదా? వేస్తుంది. ఎందుకంటే యేసు అప్పటికి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సైతాన్ మూడోసారి అంటున్నాడు, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాయి కదా, దేవుడు ఏమన్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తినొచ్చు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం ఏంటి? ఇంటికి వెళ్ళి మంచి ఆహార పదార్థాలు చేసుకోవడం ఏంటి? నీ శిష్యులు మళ్ళీ బజార్లోకి వెళ్ళి ఆ కాయగూరలు ఈ కాయగూరలు ఈ యొక్క రొట్టెలు ఇవన్నీ తయారు చేయడం వ్యర్థం కదా. ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుంటే ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కనుక మేలునందొచ్చు అనేక దినములు బ్రతకాలంటే దేవుని నోటి మాట మనకి అవసరమైనది. కనుక ప్రభువాని ఎంత శోధించినా ప్రభువారి శోధన లొంగలేదు. ఎందుకంటే 40 దినాల ప్రార్థన ప్రభు వెనక ఉంది. ప్రార్థన చేసామంటే సైతాని శోధన ఉంటుంది, కానీ సైతాని శోధన ఎందుకు పడమంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. నీ యొక్క యథార్థమైన ప్రవర్తన నీ నీతికి ఆధారముగా ఉంటుంది. ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉంది, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీకు పిరికితనం ఉందంటే, నువ్వు జడిసిపోతున్నావంటే, లోకమంతా ఒక పక్షాన ఉంది, నేను భక్తి చేస్తే, నేను యథార్థ పక్షాన సత్యముగా మాట్లాడాలంటే, నేను నీతి పక్షమున దేవుని యథార్థమైన మాటలు పలకాలంటే, లోకమంతా నన్ను ఏదో అనుకుంటుందని నువ్వు అసత్యము పక్కన, లోకం ప్రక్కన, సైతాను ప్రక్కన, అన్ని జనుల పక్కన నిలబడ్డావు అనుకో, ప్రభు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన 21:8 చదువుదాం. ప్రకటన 21వ అధ్యాయము. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహాంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండుచుండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదట ఎవరంట? పిరికివారు. నేను తప్పు చేయలేదండి అంటే కుదరదు. నేను అబద్ధం ఆడలేదంటే కుదరదు. నేను ఎవరిని నరహత్య చేయలేదంటే కుదరదు. నేను వ్యభిచారం చేయలేదంటే కుదరదు. నేను వారమునకు 3 సార్లు శనివారం, బుధవారం, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నానండి, దశమ భాగాలు ఇచ్చానంటే కుదరదు. నీవు పిరికివాడువై, నేను పిరికిదాన్నై సత్యము పక్షమును నిలబడకుండా, దేవుని పక్షమును నిలబడకుండా అసత్య పక్షమును నిలబడితే, దేవునికి విరోధమైన మార్గంలో మనం నిలబడితే, ఎందుకు నిలబడ్డా? మనము సత్యం కాదని మనకు తెలీదా? తెలుసు. కానీ లోపలే ఉందంట పిరికితనము. పిరికితనం ఎందుకు వచ్చిందంటే భక్తి లేదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీకు ధైర్యం కోల్పోతుందంటే భక్తి లేదని అర్థము. నీకు అవిశ్వాసం వస్తుందంటే భక్తి లేదని అర్థము. చూడండి, మళ్ళీ ఆ వచనం చదవండి. పిరికి వరకు యోబు 4:8 మరొకసారి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చదవండి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మన నిరీక్షణ ఏంటి? రేపొద్దున వర్షం పడాలి. ఒకవేళ అనుకుందాం, రేపొద్దున మనము ఊడ్పు ఓడ్చాలి, నాటు వేయాలి, ఊడ్పు ఓడ్చాలంటే మనం ఏమనుకుంటామంటే, రేపు వర్షం పడితే పని అవుతుంది అనుకోండి. వర్షం పడి చేనంతా నిండిపోవాలి నీటితోటి. ఎందుకంటే ఒకవేళ తాండవా కూడా కట్టేస్తారు అనుకోండి, లేకపోతే నీరు లేదనుకోండి, వర్షం ఆధారం లేదనుకోండి, మనం ఏం చేస్తాము? టీవీ పెడతాం, రేపు వర్షం పడుతుంది, పడదు, ఇంకా 4 రోజుల వరకు వర్షం పడదు అన్నాడు అనుకోండి. లేకపోతే ఋతుపవనాలు రాలేదనుకోండి, మిక్కటంగా ఎండగాస్తుంది అనుకోండి, హృదయం ఏముంటుంది?
నువ్వు రేపు ఊడ్పు వేయలేవు, నీళ్ళు లేవు, ఇంక వదిలేసుకోలే, చలి వదిలే అంటది. కానీ భక్తి ఏం చేస్తుందంట? ధైర్యం పుట్టిస్తుంది. నిరీక్షిస్తున్నావు, రేపు ఎలాగైనా నీవు ఊడ్పు వేయాలి, నీళ్ళు వస్తే నిరీక్షిస్తున్నావు. నీ భక్తి ఏం చేస్తుందంట? నీకు నీ నిరీక్షణకు ఆధారం అయిపోతుంది. నీ భక్తి నీ నిరీక్షణకు ఆధారం. మొన్న నేను బుధవారం ప్రార్థనకి వస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి? నెల్లూరు వెళ్ళి ఈ పనులన్నీ చేసుకొని వస్తూ ఉన్నాను. మార్గ మధ్యలో వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత బండి ఆగిపోయింది. నేను పెట్రోల్ చూసుకోలేదు, బండి ఆగిపోయింది. అటు వెళ్ళినా 5 కిలోమీటర్ల వరకు, ఇటు వెళ్ళినా 5 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బంక్ లేదు. ఇప్పుడు ఈ బండి ఆగిపోతే నేను ఈ 5 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? ఆలస్యం అయిపోతుంది. ప్రార్థనకి టైంకి వెళ్ళాలి, స్నానం చేయాలి, ప్రార్థనకి వెళ్ళాలి. ఆ సమయంలో ఇటు వెళ్ళాం, కష్టమే. ఇప్పుడు ఎవరన్నా బండి ఇస్తున్నారంటే ఎవరు బండి ఎవరు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఏం చేయాలి? ఏంటి ఆధారం? ప్రభువా, నేను నీ పని మీద వెళ్ళాను, నీ పని చేయించడం కోసం ఇవన్నీ తిరుగుతూ ఉన్నాను. నేను ఇప్పుడు ప్రార్థనకి సకాలానికి వెళ్ళాలి. నువ్వేం చేస్తావు అంటే, బండి కరెక్ట్గా వచ్చి ఒక మెకానిక్ షెడ్ దగ్గర ఆగింది. మెకానిక్ షెడ్ దగ్గర ఆగితే పర్వాలేదులే, మెకానిక్ షెడ్ వాళ్ళు ఎంతో కొంత మోసం చేస్తారు. ఏం చేస్తారు? బండి రిపేర్కి ఇస్తే కొంత పెట్రోల్ తీసి పక్కన పెడతా ఉంటారు. కనుక వాళ్ళ దగ్గర ఎంతైనా కొంత పెట్రోల్ ఉంటుంది కదా అని, అయ్యా మీ దగ్గర పెట్రోల్ అంటే, లేదండి ఇప్పుడు దాకా ఉండేది, ఇప్పుడే వేరే బండ్లో వేసిస్తాను అన్నాడు ఆ మెకానిక్ ఆయన. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ దగ్గరలో ఎవరైనా అమ్ముతారంటే ఇక్కడ ఎవరు అమ్మరని చెప్తా ఉన్నారు. అప్పుడే ఒక ఆయన బుల్లెట్ వేసుకొస్తున్నాడు. అక్కడికి వేసుకుని వచ్చి స్టాండ్ వేశాడు. ఏంటండి అంటే, అయ్యా నా బండి ఇలా ఆగిపోయిందండి, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్తా ఉంటే అతను అన్నాడు, ఇప్పుడే నేను ఈ బండి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా? బుల్లెట్ని షోరూంలో తీసుకొస్తున్నాడు, కొత్త బండి, ఇంటికి కూడా తీసుకెళ్ళలేదు. బండి అయిపోయిన వెంటనే పూజ చేయించుకోనో లేదో ఏదో చేయించుకోనో ఏం చేయాలి నాకు తెలియదు. కానీ అతను ఆ మెకానిక్ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నేను కొత్త బండి కొనుక్కున్నాను, ఇది బాగుందా అని చూపించడానికి షోరూమ్ దగ్గర నుంచి తినగా ఎక్కడ తీసుకొచ్చాడు? మెకానిక్ షెడ్ దగ్గర తీసుకొచ్చి అతను మాట్లాడుతున్నాడు. అయ్యా బండి వేసుకెళ్ళండి అన్నాడు. నాకు కొంచెంసేపు నిజంగా ఇది నిజంగా మాట్లాడుతున్నాడా లేదా వెటకారుగా? లేదండి, నా బండి మీరు వేసుకెళ్ళండి, ఎక్కడైనా దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఈ బాటిల్ తీసుకెళ్ళండి, ఆ పెట్రోల్ బంక్ దగ్గర మీ పెట్రోల్ తీసుకుని వచ్చి మీ బండిలో వేసుకుని అప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అతను కొత్త బండి, అతనే ముందు డ్రైవ్ చేశాడు. ఆ వేళ కొన్న బండి ఎవరికైనా ఇస్తారా? పోనీ ఇస్తే ఇవ్వచ్చు, నేను ఎవడో తెలియదు, నాదేమో డొక్కు బండి. ఆ బండి వదిలేసి బుల్లెట్ వేసుకెళ్ళిపోతాను అతను అనుకుంటే ఏమవుతుంది? అయ్యా నాకు ఎందుకు మీకు ఇవ్వాలనిపించింది అంటే, మిమ్మల్ని చూస్తే ఇవ్వాలనిపించిందండి, వేసుకెళ్ళండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా? నీ నిరీక్షణకు ఆధారము కాదా? లోకంలో నేను నా యొక్క శక్తి పట్టేది 5 కిలోమీటర్ల బండి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెట్రోల్ దొరుకుతుంది, అక్కడ కొంత శ్రమ, కొంత ఆలస్యం అవుతుంది. కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవడో తెలియని వ్యక్తి 2 లక్షల చిల్లర ఉంటుంది ఆ బండి వెల, 2 లక్షల చిల్లర ఉంటుంది, కొత్త రకమైన బండి. ఆ కొత్త బండి నా చేతిలో పెట్టినప్పుడు, ప్రభువా ఇవన్నీ నీ కార్యములు చెవికి వినబడవు, కంటికి కనబడ, హృదయమునకు గోచరము కావు. లోకంలోని అన్ని ద్వారబంధాలు మూసుకుని పోవచ్చు, లోకంలో మనుషులంతా ఒకటైపోవచ్చు, లోకంలో శ్రమలన్నీ నీకు నాకే రావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, భక్తి ఉంటే నీకు ధైర్యం ఉంటుంది, నీ నిరీక్షణకు ఆధారం ఉంటుంది, సత్యం ఉంటే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అందుకే ప్రకటనలో అంటా ఉన్నాడు, ఏమంటాడు? పిరికితనం ఉంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. పిరికివారును, అవిశ్వాసులను, ఇంకా చాలా మంది గురించి ఒక లిస్ట్ చెప్పాడు. వారందరూ మండుచుండు అగ్నిగుండంలో వేయబడుదురు. ఇది 2వ మరణము. ఇందాక దేంతో స్టార్ట్ చేసాము? బ్రతుకుతో స్టార్ట్ చేసాం. ఏమని? మేలు నొందొచ్చు అనేక జనములు బ్రతుకోరువాడు ఎవడైనా ఉన్నాడన్నాము. ప్రభు అంటున్నాడు, బ్రతకాలంటే ఏం చేయాలో చెప్పాడు, ఎలాగుంటే బ్రతుకుతావో చెప్తున్నాడు, ఎలాంటి ధైర్యం ఉంటే, ఎలాంటి భక్తి ఉంటే బ్రతుకుతావో చెప్తున్నాడు. ఆఖర్లు అంటున్నాడు, ఇవన్నీ
ఇవన్నీ చేసి నీలో పిరికితనం ఉండి అసత్య పక్షం నిలబడితే, మూర్ఖముగా లోకముగా అన్ని జనుల పక్షం నిలబడితే, దేవుని పక్షమున కాకుండా యథార్థ పక్షమున కాకుండా లోకమేక పోకడ వలె, చచ్చిపోయిన చేప వలె ప్రవాహమునకు ఎదురేయకుండా నేను లోకం ఎటు ప్రవహిస్తే అటు ప్రవహిస్తే నీలో నాలో ఏమున్నట్టు? పిరికితనం ఉన్నట్టు. పిరికితనం ఉన్నవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ గృహము ద్వారాగా, ఈ యొక్క కుటుంబము ద్వారాగా, ఇంటి ద్వారాగా, ఈ యొక్క వాక్యము ద్వారాగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ కుటుంబమే కాదు, ఈ గృహమే కాదు, మనందరి గృహములో బ్రతకాలి అంటే, మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలంటే కపటమైన మాటలు ఉండకూడదు, ఇతరులకు హాని చేయకూడదు, సత్యము కలిగి ఉండాలి. సత్యం మనందరినీ స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రత లేకపోతే, ఆ సత్యము లేకపోతే నీలో నాలో భక్తి ఉండదు. భక్తి లేకపోతే పిరికితనం ఉంటుంది. పిరికితనం ఉంటే నరకానికి వెళ్తామని బైబిల్ చెప్తా ఉంది. ఆ నరకాగ్ని నుంచి మనల్ని తప్పించినట్లుగా, ఆ సత్యం మన స్వతంత్రంగా చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ సహాయం చేసి కాపాడని కాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి. ప్రభా, అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదాం. నీ నిరీక్షణ కదా ఆరము కాదా. లోకములో ద్వారమందరూ మూసుకుని పోవచ్చు, లోకమంతా ఒకటైపోవచ్చు, లోకం యొక్క మనుషులందరూ ఒక పక్షం ఉండవచ్చు. సత్యం పక్షమున మేము నిలబడినప్పుడు, సత్యం పక్షాన వ్యాజ్యమాడినప్పుడు, సత్యం పక్షాన మేము నిజముగా మేము ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మమ్మల్ని స్వతంత్రంగా చేయగలదు కదా. అలాంటి స్వతంత్ర ఆత్మీయం పొందాలంటే సత్యం కావాలి, భక్తి కావాలి, ప్రార్థన కావాలి. దేవా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుతా అన్నావు. దేవా, ఏ శ్రమలు ఎవరున్నప్పటికీ, ఏ బాధలు ఎవరున్నప్పటికీ, ఏ అనారోగ్యమైన సమస్యలో ఉన్నప్పటికీ, ఏ లోకమేక మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నప్పటికీ, ఏ లోకమేక దేవతని బంధకంలో ఉన్నప్పుడు సత్యము స్వతంత్రులుగా చేయగలదు. ఈ గృహంలో ఏలుబడి చేయించిన ఏ దురాత్మైన, ఏ చిల్లంగి అయినా, ఏ మంత్రశక్తి అయినా, ఏ మరణదూత అయినా, ఏ అనారోగ్యమైన, ఏ పిరిగితనం కలిగించే అవిశ్వాస ఆత్మ అయినా సత్యం పక్షం మీద నిలబడినప్పుడు అది మమ్మల్ని అన్నిటిలోంచి స్వతంత్రులుగా చేయగలదు. ఆ రీతి కుటుంబం నిలబడి, సత్యం పక్షం నిలబడి, నీ వాక్య పక్షం నిలబడి లోకమునకు ఎదురీగే భాగ్యం వీళ్ళందరికీ దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడైండి సత్యం మన స్వతంత్రులుగా చేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ